ట్రైనీ డాక్టర్పై అత్యాచారం, హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఇష్యూ దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీసింది. సుప్రీంకోర్టు ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించింది. వైద్య నిపుణుల భద్రతను నిర్ధారించడానికి, మార్గదర్శకాలను సిఫారసు చేయడానికి జాతీయ టాస్క్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేసింది. ఈ వివరాలపై సిబిఐ విచారణ కొనసాగుతుంది. ఆర్జికర్ హాస్పిటల్లో ఈ ఘటన తర్వాత ఆ ఆసుపత్రి పేరు దేశవ్యాప్తంగా వినిపిస్తుంది. ఆర్జికర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ హయాంలో ఈ ఆసుపత్రిలో పెద్ద ఎత్తున అవినీతి చేపట్టాడని, బెదిరింపులకు, అక్రమాలకు నిలయంగా మార్చేశాడనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కాగా ఆదివారం ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ సహా 7గురికి పాలిగ్రఫీ పరీక్ష నిర్వహించారు. కోల్కతా జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న సంజయ్ రాయ్కు అక్కడే లై డిటెక్టివ్ పరీక్ష చేపట్టారు. ఈ విషయాన్ని అధికారులే వెల్లడించారు కూడా. ఇదే కేసుకు సంబంధించి మరో 7గురు నిందితులకు సిబిఐ కార్యాలయంలో పాలిగ్రఫీ పరీక్ష నిర్వహించినట్లు తెలుస్తుంది. అయితే నిందితులు ఏం చెప్పారన్న వివరాలను మాత్రం గోప్యంగా ఉంచారు. ఇక ఈ కేసులో ఆర్జికర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ బాధితురాలపై అత్యాచార ఘటన చోటు చేసుకున్న రోజు డ్యూటీలో ఉన్న మరో 4 వైద్యులు, మరో సివిల్ వాలంటీర్కు శనివారం లై డిటెక్టివ్ పరీక్షలు నిర్వహించారు. ఇక ఆ వివరాలు కూడా బయటకు రాకుండా సిబిఐ జాగ్రత్త పడుతుంది. అయితే ఈ కేసులో సిబిఐ విచారణలో సందీప్ ఘోష్ పొంతనలేని సమాధానాలు చెప్పడం, విచారణకు ఏమాత్రం సహకరించకపోవడం శనివారం లై డిటెక్టివ్ పరీక్షలు నిర్వహించారు. అయితే ఈ టెస్ట్లో సందీప్ ఘోషే బాధిత కుటుంబానికి తప్పుడు సమాచారం ఇప్పించాడని తెలుస్తుంది. అంతేకాదు ప్రణాళిక ప్రకారమే క్రైమ్ ఆఫ్ సీన్ కూడా మార్చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఆ ఇష్యూలో సందీప్ ఘోష్తో సహా మరో 4 వైద్యులు ఆయనతో పాటు ఉన్నట్లు సిబిఐ అనుమానించి వారికి కూడా ఈ లై డిటెక్టివ్ పరీక్ష చేసింది. ఈ టెస్ట్తో కీలక సమాచారాన్ని సిబిఐ రాబట్టిందని, కానీ వివరాలు బయటకు రాకుండా జాగ్రత్త పడుతోంది సిబిఐ. ఆగస్టు 8న ఈ ఘటన జరగ్గా సోమవారం 12వ తేదీన ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ప్రిన్సిపల్గా సందీప్ ఘోష్ రాజీనామా చేసిన కొన్ని గంటలకే మళ్లీ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వమైన కోల్కతా నేషనల్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ప్రిన్సిపల్గా నియమించింది. ఇలా నియమించడంతో ఈ కేసులో సీఎం మమతాకు కూడా సంబంధాలు ఉన్నాయా, లేక ఈ కేసులో సందీప్ ఘోష్ను వెనుక నుండి నడిపించిన వారు ఉన్నారా అనే అనుమానాలు కూడా అందరిలో వస్తున్నాయి. ఇలా డాక్టర్ సందీప్ ఘోష్ రాజీనామా చేసిన తర్వాత మరో కాలేజీలో ఇదే స్థాయిలో ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వటం హైకోర్టు కూడా తప్పుపట్టింది. విద్యార్థులకు రక్షణగా ఉండాల్సిన ప్రిన్సిపల్ ఇలా రాజీనామా చేయడం ఏంటని ప్రశ్నించింది. వెంటనే అతడిని పదవి నుంచి తొలగించి సెలవుల్లోకి పంపాలని మమతా ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఇక సిబిఐ సందీప్ ఘోష్ ఇంట్లో సోదాలు చేసింది. అంతేకాదు వైస్ ప్రిన్సిపల్ సందీప్ వధిష్ఠ్ ఇంట్లో కూడా తనిఖీలు చేసింది. మొత్తం 15 చోట్ల ఏకకాలంలో సిబిఐ రైడ్స్ చేసింది. ఆర్జికర్ మెడికల్ కాలేజీలో సంజయ్ ఘోష్ చేసిన ఆర్థిక అవకతవకలు చేసినట్లు అనుమానంతో వస్తున్న ఆరోపణలతో ఈ దాడులు చేసింది. అయితే ఇంకా పూర్తిగా సమాచారం బయటకు రానివ్వలేదు సిబిఐ. 2021 కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న టైంలో డాక్టర్ సందీప్ ఘోష్ ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ప్రిన్సిపల్గా బాధ్యతలు స్వీకరించాడు. ఇలా పదవికి వచ్చాడో లేదో వచ్చి రాగానే ఆసుపత్రిలో డ్రగ్ మాఫియా, అక్రమ రవాణా వంటి మాఫియాను ప్రారంభించాడు. తనకు నచ్చిన వ్యక్తులతో ఓ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. తనతో ఈ దందాలో చేతులు కలిపిన వారి డ్యూటీ రోస్టర్ అన్నింటిలో తనదైన ముద్ర వేశాడు ఘోష్. ఇలా ఆసుపత్రిని తన నియంత్రణలోకి తెచ్చుకున్నాడని ఘోష్ పై ఆరోపణలున్నాయి. అంతేకాదు ట్రైనీ డాక్టర్ హత్య, అత్యాచారం వెనుక డాక్టర్ ఘోష్ అతని టీం హ్యాండ్ ఉందనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ట్రైనీ డాక్టర్ హత్య వెనుక భయంకరమైన కుట్రకోణం ఉందనే అనుమానాలున్నాయి. అంతేకాదు బాధితురాలు తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ ఆమె తన డ్యూటీకి ఎప్పుడు వెళ్లినా చాలా భయంతో, అయిష్టంగా వెళ్లేదని చెప్పడం, ఆసుపత్రిలో జరుగుతున్న కొన్ని చట్ట వ్యతిరేక పనులను ఆమె అడ్డుగా వచ్చినందుకు కక్ష, ప్రతీకారంతో హత్య చేసి ఉండొచ్చు అనే అనుమానం మరింతగా పెరుగుతుంది. అంతేకాదు మృతదేహం దొరికిన సెమినార్ హాల్ అసలు నేరం జరిగిన స్థలమని చెప్పడానికి ఖచ్చితమైన ఆధారాలు లేవు. అత్యాచారం ఎక్కడో చేసి తరువాత హత్య చేసి శరీరాన్ని ఇక్కడ పడేశారని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు సిబిఐ ఉద్దేశపూర్వకంగానే దర్యాప్తు వేగం తగ్గించిందని టీఎంసీ ఆరోపిస్తుంది. ఇక ఈ కేసును సిబిఐకి అప్పగించక ముందే సీట్ దర్యాప్తును పూర్తి చేయాలని సీఎం మమతా బెనర్జీ ఆగస్టు 18న డెడ్ లైన్ విధించారని, ఈ ఘటనపై విచారణ తర్వాత జరపాలని టీఎంసీ డిమాండ్ చేస్తుంది. అయితే ఈ ఘటనలో ప్రధానంగా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరకడం లేదు. సెమినార్ హాల్లో ఆ రోజు అసలేం జరిగింది? ఆత్మహత్యగా ఎందుకు చిత్రీకరించే ప్రయత్నం చేశారు? హత్య జరిగిన కొన్ని గంటల్లోనే ఘటనా స్థలానికి 20 అడుగుల దూరంలో పనులు చేయడం వెనుక రహస్యం ఏంటి?
కుమార్తె మృతదేహాన్ని తల్లిదండ్రులకు చూపేందుకు 5 గంటల సమయం ఎందుకు పట్టింది? నేర ప్రవృత్తి ఉన్న సంజయ్ రాయ్కు ఎలా వాలంటీర్గా ఉద్యోగం ఇచ్చారు? సంజయ్ బ్యాక్గ్రౌండ్ బాగోలేదు, 4 పెళ్లిళ్లు చేసుకున్నాడు. అటువంటి వ్యక్తి కేవలం బాక్సర్ అన్న కారణంతో వాలంటీర్ ఉద్యోగం ఎలా ఇచ్చారు? బెంగాల్ పోలీసులు కూడా సందీప్ ఘోష్కు వత్తాసు పలుకుతున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరకటం లేదు. ఈ ప్రశ్నలపై సిబిఐ ఎలాంటి రిపోర్ట్ ఇస్తుందో వేచి చూడాల్సిందే. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.